ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం. అసలు ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అంటే ఏమిటి? అండ్ ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు లేకపోవడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా లేదా సంతాన సమస్యలున్నా అటువంటి ప్రాబ్లమ్స్ ని ట్రీట్మెంట్ చేస్తాను. చాలా మంది మగవాళ్ళలో ఈ మగవాళ్ళ సైడ్ నుంచి వీరికణాల కౌంట్ లేదా కదలికల్లో ప్రాబ్లం ఉండి పిల్లలు లేకపోవడానికి ఎజోస్పెర్మియా అనేది ఒక ముఖ్యమైన కారణం. ఎజోస్పెర్మియా అంటే వాళ్ళకి సెక్స్ చేస్తున్నప్పుడు సెమెన్ వచ్చింది, అంటే వీర్యం వచ్చింది, దాని లోపల వీర్యకణాలు ఉండవు, అంటే స్పెర్మ్ కౌంట్ అనేది 0 ఉంటుంది అనమాట. అంటే వీర్యం వచ్చిందిలే కానీ దాని లోపల వీర్యకణాలు ఉండవు. దాన్నే ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అంటారు. అయితే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు లేకపోవడానికి మెయిన్ గా 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. అంటే అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారిలో, ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే ఈ వ్యాస్ డిఫరెన్స్, ఈ దారిలో ఎక్కడైనా సరే బ్లాక్ ఉంటే దాన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. అది ఒక మెయిన్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా. అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారి అంతా నార్మల్ గానే ఉంటుంది, కానీ ఈ టెస్టిస్ ఫంక్షన్ అనేది సరిగ్గా చేయదన్నమాట. సో ఈ మెయిన్ 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారిలో ఎక్కడైనా ప్రాబ్లం ఉండటము, అంటే ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానిని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. లేదా టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్ లోనే ప్రాబ్లం ఉంటే దాన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. సో మెయిన్ గా ఈ 2 రీజన్సే ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవటం కాదు ముఖ్యం, అసలు వాళ్ళకి ఈ స్పెర్మ్ కౌంట్ ఎందుకు 0 ఉంది, ఆ 0 ఉండటానికి రీజన్స్ ఏమిటి, వాళ్ళకి టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టట్లేదా, అంటే నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా లేదా ప్రొడక్షన్ డిఫెక్టా, లేకపోతే టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుడుతుంది, బయటకు వచ్చే దారిలో ఎక్కడన్నా బ్లాక్ ఉందా, లేకపోతే బయటకు వచ్చే ట్యూబ్ వ్యాస్ డిఫరెన్స్ అంటారు. కొంతమంది బై బర్త్ ఈ వ్యాస్ డిఫరెన్స్ ఉండదన్నమాట వాళ్ళకి. సో దానివల్ల ఈ స్పెర్మ్ అనేది బయటికి రావట్లేదు అనేది తెలుసుకోవాలి. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏమిటి అని అంటే, ఎజోస్పెర్మియా ఉన్నప్పుడు లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు కారణం ఏంటో తెలుసుకోకుండా మగవాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర, ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటా అసలు ఈ జీరో స్పెర్మ్ కౌంట్ కారణం ఏంటో కూడా తెలుసుకోకుండా 2-3 సంవత్సరాల పాటు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటా లక్షలు డబ్బులు వేస్ట్ చేసుకుంటా, టైం వేస్ట్ చేసుకుంటా చాలా ఇబ్బంది పడతా ఉంటున్నారు. నేను చూసిన చాలా మంది పేషెంట్స్ అసలు వాళ్ళకి ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ కి రీజన్ కూడా తెలుసుకోకుండా మినిమం ఒక 2 to 3 years మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటా 3-4 లక్షల రూపాయలు ఓన్లీ టాబ్లెట్స్ కి వేస్ట్ చేసుకున్న పేషెంట్స్ నేను చాలా మందిని చూశాను. అసలు వాళ్ళకి నా దగ్గరికి రాకముందే వాళ్ళు ఒక 4-5 గైనకాలజిస్టుల దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకొని 3-4 సంవత్సరాలు తిరిగి డబ్బులు వేస్ట్ చేసుకున్నా నా దగ్గరికి వచ్చే టయానికి కూడా వాళ్ళకి అసలు జీరో స్పెర్మ్ కౌంట్ ఉండడానికి రీజన్ ఏంటి అనేది కూడా తెలియదు. ప్రతిసారి వాళ్ళు ఏంటంటే వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ రాసి ఇవ్వడం, స్పెర్మ్ కౌంట్ పెరిగిద్ది అని చెప్పేసి. జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు ఫస్ట్ చేయించుకోవాల్సింది ట్రీట్మెంట్ కాదు, అసలు ఈ స్పెర్మ్ కౌంట్ 0 ఉండటానికి రీజన్ ఏమిటి, టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టట్లేదా, లేదా బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉందా అనేది. బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉన్నప్పుడు ఏ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకున్నా ఆ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వల్ల ఆ బ్లాక్ క్లియర్ అవ్వదు. అబ్సల్యూట్లీ వేస్ట్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడటం వల్ల. ఒకవేళ టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్ లోనే ప్రాబ్లం ఉంటే దానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకుంటేనే ట్రీట్మెంట్ చేయగలము. సో రీజన్ ఏంటి అనేది తెలుసుకోకుండా ఎజోస్పెర్మియాతో లేదా జీరో స్పెర్మ్ కౌంట్ తో బాధపడతా పిల్లలేనిక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా మీ ప్రాబ్లం కి కరెక్ట్ గా రీజన్ ఏంటి, అండ్ అసలు మీ సైడ్ నుంచి స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఎంత ఛాన్స్ ఉంది, ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు అక్రాస్ ద స్టేట్, ఆల్మోస్ట్ ఆంధ్ర, తెలంగాణ 2 స్టేట్ల నుంచి కూడా చాలా మంది జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్స్ అసలు ఫస్ట్ వాళ్ళ జీరో స్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఆల్మోస్ట్ డైలీ ఒక 10 నుంచి 15 మంది పేషెంట్స్ ఈ టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుని మా దగ్గరికి వస్తూ ఉంటారు. 100% నేను ఈ జీరో స్పెర్మ్ కౌంట్ కి ఫస్ట్ రీజన్ ఏంటి అనేది అయితే మట్టి నేను చెప్తాను. ఫస్ట్ రీజన్ ఏంటి అనేది తెలిస్తేనే అసలు నెక్స్ట్ ట్రీట్మెంట్ చేయడానికి, కౌంట్ పెరగడానికి ఎంత ఛాన్స్ ఉంటే అనేది తెలిసిద్ది. సో ఎప్పుడైనా సరే ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు కారణం తెలుసుకోకుండా మీరు ఎన్ని సంవత్సరాలు టాబ్లెట్స్ వాడుకున్నా మీ టైం వేస్ట్, మనీ వేస్ట్, కానీ దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. సో ఎవరైతే ఈ జీరో స్పెర్మ్ కౌంట్ తో బాధపడతా, పిల్లలకి ఇబ్బంది పడతా, మీ జీరో స్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా ఫస్ట్ మీ జీరో స్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటి అనేది చెప్తాను, అండ్ దాంతో పాటు అసలు కౌంట్ పెరగడానికి ఎంత ఛాన్స్ ఉంది ఏంటి అనేది కూడా ఎవ్రీథింగ్ డీటెయిల్ గా చెప్తాను. థ్యాంక్ యూ.